అక్కడి నుంచి తీగలాగితే మొత్తం పైరసీ నెట్వర్క్ డొంక కథలు స్టార్ట్ అయింది. అలా గత నెల అక్టోబర్ 1న పైరసీ వెబ్సైట్లకు సంబంధించి 1 తమిళ్ బ్లాస్టర్స్, 1 తమిళ్ మూవీ రూల్స్ ఇలాంటి వెబ్సైట్లకు పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. వీటితో పాటు 1 తమిళ్ బ్లాస్టర్స్ వైన్, 1 తమిళ్ బ్లాస్టర్స్ బూ ఇలా మరికొన్ని వెబ్సైట్లను కూడా పోలీసులు ట్రేస్ చేశారు. కానీ ఈ మొత్తం పైరసీ నెట్వర్క్కి కింగ్ పిన్గా ఐబొమ్మ కొనసాగుతూ వస్తుంది. ఐబొమ్మను ట్రేస్ చేయడం అప్పట్లో పోలీసులకి సాధ్యం కాలేదు. విదేశాల్లో ఉంటూ మల్టిపుల్ డేటాబేస్లను, ఫేక్ ఐపీ అడ్రస్లను క్రియేట్ చేసి ఐబొమ్మ హ్యాకింగ్ చేస్తుందన్న సమాచారం పోలీసులకు అందింది. దాంతో ఐబొమ్మ మీద పోలీసులు స్పెషల్ అబ్జర్వేషన్ స్టార్ట్ చేశారు. పోలీసులు ఎప్పుడైతే ఐబొమ్మ మీద స్పెషల్ అబ్జర్వేషన్ స్టార్ట్ చేశారో ఐబొమ్మ ఏకంగా పోలీసులకే వార్నింగ్ ఇచ్చింది. మమ్మల్ని టార్గెట్ చేస్తే మీ సర్వర్లో హ్యాక్ చేస్తాం. మా దగ్గర ఇప్పటికే చాలా మంది హీరోల డేటా ఉంది. దాన్ని బయట పెడితే ఇండస్ట్రీ షేక్ అవుతుంది అని ఐబొమ్మ ఏకంగా పోలీసులనే ఛాలెంజ్ చేసింది. ఒక క్రిమినల్ పోలీసులకు ఛాలెంజ్ చేసిన తర్వాత పోలీసులు సైలెంట్గా ఎలా ఉంటారు? ఐబొమ్మను క్లోజ్గా మానిటర్ చేయడం స్టార్ట్ చేశారు. ఐబొమ్మని ఇమ్మడి రవి అనే వైజాగ్కి చెందిన టెక్కీ నడిపిస్తున్నట్టు గుర్తించారు. అయితే పైరసీ వెబ్సైట్ల మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత సెప్టెంబర్ 30న ఇమ్మడి రవి హైదరాబాద్ నుంచి నెదర్లాండ్కి పారిపోయాడు. అక్కడ నుంచి పోలీసులకు ఛాలెంజ్ విసిరాడు. ఫుల్ వీడియోని ఆల్రెడీ మన తెలుగు నాలెడ్జ్ ఛానల్లో రిలీజ్ చేశాం. మీకు తప్పకుండా నచ్చుతుంది. సో అస్సలు మిస్ కాకండి.